ఏంటి సుమిత్ర ఇది? ఈ మధ్య మన ఇంట్లో అన్ని అశుభంగా జరుగుతున్నాయి. ఎంత సంపాదించినా ఒక్క పైసా కూడా మిగలట్లేదు. ఎప్పుడు మన మధ్య ఎటువంటి కారణం లేకుండా గొడవలు వస్తున్నాయి. మనం అనుకున్న పనులు అస్సలు జరగట్లేదు. ఇంట్లో దీపం ఎన్నిసార్లు వెలిగించినా ఆ దీపం వెలగట్లేదు. నాకు చాలా భయంగా ఉంది సుమిత్ర. నాన్న, మీరేం భయపడకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. రేపు మన ఊరి పంతులు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోండి. మరుసటి రోజు సుబ్బయ్య, హర్ష వాళ్ల ఊరి పంతులను కలవటానికి బయల్దేరారు. సుబ్బయ్య, ఏంటి విషయం ఇలా వచ్చారు? పంతులు అలా అడగగానే సుబ్బయ్య తన సమస్యను వివరంగా చెప్పాడు. అది విన్న పంతులు కొద్దిసేపు మౌనంగా ఆలోచించి వాళ్లవైపు చూస్తూ ఇలా అన్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఇంట్లో వాళ్లపై చేతబడి చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటి చేతబడా? సుబ్బయ్య, నువ్వు కంగారు పడకు. మనకు మీ ఇంట్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. వివరంగా తెలుసుకోవడానికి నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. నేను చెప్పినట్టు చెయ్యండి. ఏంటి ఆ విషయం? తొందరగా చెప్పండి. మీ ఇంట్లో 4 వైపులా దీపాలను వెలిగించండి. అలాగే ఇంటి మధ్యలో ఒక నిమ్మకాయను ఉంచండి. అలా చేసి వెనక్కి చూడకుండా ఇంటి బయటకు వెళ్ళండి. మీరు చెప్పినట్టే చేస్తాం, కానీ చేతబడి చేసినట్టు మాకు ఎలా తెలుస్తుంది? ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. నాన్న, ముందు పంతులు చెప్పే విషయాన్ని ఓపికగా వినండి. అలాగే. అలా చేసి ఇంటి బయటకు వచ్చిన తరువాత 5 నిమిషాలు బయట నిలుచుని ఇంట్లోకి వెళ్లి చూడండి. 4 దీపాలు ఆరిపోయి నిమ్మకాయ నల్లగా మారితే మీపై ఎవరో చేతబడి చేశారని అర్థం. అలా కాకుండా దీపాలు వెలుగుతుంటే నిమ్మకాయ ముందు రంగులోనే ఉంటూ చేతబడి చేయలేదని అర్థం. అలాగే, మీరు చెప్పినట్టు చేసి రేపు వచ్చి కలుస్తాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పంతులు. పంతులు చెప్పిన మాటలు విని ఆయన చెప్పినట్టే చెయ్యాలని నిర్ణయించుకున్న వాళ్ళు భయపడుతూ నెమ్మదిగా ఇంటికి బయల్దేరారు. హర్ష, తొందరగా ఆ దీపాలను 4 మూలల పెట్టు. నేను ఈ నిమ్మకాయను ఇంటి మధ్యలో పెడతాను. అలాగే నాన్న. పంతులు చెప్పినట్టుగా ఇంటికి 4 మూలల్లో 4 దీపాలు వెలిగించి ఇంటి మధ్యలో ఒక నిమ్మకాయను పెట్టారు. ఆ పని పూర్తయ్యాక వెనక్కి తిరిగి చూడకుండా నెమ్మదిగా ఇంటికి బయటకు వెళ్ళిపోయారు. సుమారు 5 నిమిషాల తర్వాత ధైర్యం చేసి మళ్లీ ఇంట్లోకి వెళ్లి చూశారు. కాని అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి వాళ్ల రక్తము గట్టకట్టినట్టయింది. 4 దీపాలు పూర్తిగా ఆరిపోయాయి. ఇంటి మధ్యలో పెట్టిన నిమ్మకాయ మాత్రం నల్లగా మారిపోయి భయంకరంగా కనిపించింది. అయ్యో భగవంతుడా, ఎవరు మాపై ఈ చేతబడిని ప్రయోగించింది? మేము ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు, ఎవరి చెడు కోరుకోలేదు. మరి ఇలా ఎందుకు చేశారు? నాన్న, మీరు భయపడకండి. మనం వెంటనే వెళ్లి పంతులు గారిని కలుద్దాం. ఆయన దగ్గర ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. అలా సుబ్బయ్య, హర్ష కంగారుగా పంతులు దగ్గరికి పరిగెత్తారు. ఏమైంది సుబ్బయ్య, ఇంత రాత్రి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? పంతులు గారు, మీరు చెప్పినట్టే చేశాం, కానీ దీపాలు మొత్తం ఆరిపోయాయి. నిమ్మకాయ నల్లగా మారింది. ఏంటి అలాగా? మనకు తెలియకుండా మన ఊరిలో క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎవరున్నారు? మీరు తొందరగా ఏదో ఒకటి చేయండి. మీరు భయపడకండి, నేను చూసుకుంటాను. సుబ్బయ్య, హర్ష, పంతులు వాళ్ళు తొందరగా సుబ్బయ్య వాళ్ల ఇంటికి బయల్దేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత పంతులు మంత్రించిన నిమ్మకాయను చేతిలో పట్టుకుని ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ ఏదో పరిశీలిస్తున్నాడు. సుబ్బయ్య, ఇక్కడ తవ్వండి. ఈ బొమ్మ ఇక్కడకు ఎలా వచ్చింది? హర్ష, దాన్ని ముట్టుకోకు, దాన్ని నేను తీస్తాను. ఓం దివ్య జ్యోతిర్మయ ధర్మశక్తి ప్రసరించుగాక. ఓం సత్య విజయాయ నమః. దుష్టశక్తులు దూరమవ్వుగాక. ఓం శాంతి కవచాయ స్వాహ. ఈ గ్రామాన్ని రక్షించు. ఓం తేజో రూపిణే నమః. అంధకారాన్ని తొలగించు. ఓం ధర్మదీపాయ నమః. వెలుగు విజయం సాధించుగాక. ఏంటి పంతులు, నా మంత్రాలను నేను చేసిన చేతబడిని తిప్పికొట్టాలని చూస్తున్నావా? నీ మంత్రాలనే కాదు, నిన్ను కూడా తిప్పికొడతాను. నీ మంత్రం గెలుస్తుందో నా మంత్రం గెలుస్తుందో చూద్దాం. ఓం దివ్య జ్యోతిర్మయ ధర్మశక్తి ప్రసరించుగాక. చీకటి శక్తులు ఓం సత్య విజయాయ నమః. దుష్టశక్తులు దూరమవ్వుగాక. నా ఆజ్ఞను శాంతి కవచాయ స్వాహ. ఈ గ్రామాన్ని రక్షించు. నీ శక్తిని ఓం తేజో రూపిణే నమః. అంధకారాన్ని తొలగించు. శత్రువులను ఓం ధర్మదీపాయ నమః. ఇదేంటి, నాలో ఏం వెలుగు విజయం జరుగుతుంది? నా శక్తి తగ్గిపోతుంది ఏంటి? చీకటి ద్వారాలు అసలు ఏం తెరుచుకోండి. జరుగుతుంది నాలో? నీ శక్తులను నేను తీసుకుంటున్నాను. నువ్వు నా చేతిలో ఓడిపోయావు.
నన్ను క్షమించు, నన్ను వదిలేయ్. నన్ను క్షమించు, నన్ను వదిలేయ్. ఇక మీదట మీకు ఎటువంటి సమస్యలు రావు. మీకు మా కృతజ్ఞతలు. మీ సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఏంటి సుబ్బయ్య ఇది? మనం ఒక్క ఊరి వాళ్ళం. చిన్నప్పటి నుండి ఇదే ఊరిలో ఆడుతూ పాడుతూ పెరిగాం. మనలో మనం సహాయం చేసుకోకపోతే ఎలా? సరేలే, నాకు ఆలస్యమవుతుంది, నేను వెళ్ళి వస్తాను. సరే పంతులు. ఆ రోజు నుండి సుబ్బయ్య వాళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరోజు అనన్య, మాధవ్, అశ్విన్, నిత్య ఊరు బయట ఆడుకుంటూ ఉండగా అనన్యకు ఒక బొమ్మ దొరికింది. ఆ బొమ్మ ఒక దెయ్యం యొక్క కూతురిది. బొమ్మ చాలా అందంగా ఉంది. అనన్య, బొమ్మ చాలా అందంగా ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికింది. నాకివ్వు, మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇది నాకు దొరికింది కాబట్టి నేనే తీసుకువెళ్తాను. అలా అనన్య ఆ బొమ్మను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తుంది. తన వెంటే ఆ దెయ్యం కూడా వెళ్తుంది. ఇదేంటి వాతావరణం ఇంత భయంకరంగా మారింది? అమ్మా, ఈ బొమ్మ చూడు ఎంత అందంగా ఉందో. అనన్య, ఆ బొమ్మను ఎక్కడి నుండి తీసుకువచ్చావు? ఇది ఊరు బయట దొరికిందమ్మా. అలా దొరికిన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. అక్కడే ఆ బొమ్మను పడేసిరా. నేను దీనిని బయట పడేయను, దీనిని నాతోనే ఉంచుకుంటాను. ఇప్పుడు ఆ బొమ్మని బయట పడిస్తావా లేదా? ఏమైందమ్మా? అనన్యని చూర్రా, దొరికిన బొమ్మను ఇంట్లోకి తీసుకువస్తుంది. ఆడుకునే బొమ్మే కదమ్మా, ఏమవుతుందిలే. అనన్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఎప్పుడైతే అనన్య ఆ బొమ్మను తన ఇంట్లోకి తీసుకువెళ్ళిందో అప్పటినుంచి మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఏమైంది సుమిత్ర? ఎవరో ఏడ్చినట్టు వినిపించిందండి. ఏంటి, ఎవరో ఏడ్చినట్టు వినిపించిందా? మరి నాకేం వినిపించలేదే. ఏంటి, మీకు వినిపించలేదా? నేను నీ వెనకే వచ్చాను కదా, మరి నాకు వినిపించలేదేంటి? ఒక్కసారి బయటకు వెళ్ళి చూద్దామండి. సుమిత్ర, నువ్వేదో పీడకల కన్నట్టున్నావు. ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, నేను చూసి వస్తాను. తొందరగా రండి. సరే నువ్వు వెళ్ళు. ప్రొద్దున దెయ్యాల సినిమాలు చూడటం, రాత్రి అయితే ఇలా భయపడటం. అమ్మా, రాత్రి భయపడ్డావు అంట కదా, నిజమేనా? ఏంటి, అమ్మ భయపడిందా? ఏవండి, మీరే నా పిల్లలకి చెప్పింది నేను భయపడ్డానని? ఏంటమ్మా ఇది, నువ్వు నాన్ననే భయపెడతావు, అలాంటిది నువ్వు భయపడ్డావా? మా పరువు తీసావమ్మా. రాత్రి ఆ శబ్దం మీకు వినబడి ఉంటే మీరు కూడా భయపడేవాళ్ళు. ఏ సౌండ్ అమ్మా? ఆ విషయాలు మీకెందుకు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. ఏవండి, నిన్న నిజంగా ఎవరో ఏడ్చిన శబ్దం నాకు వినిపించిందండి. సుమిత్ర, నేను నిన్న ఇంటి చుట్టూ తిరిగి వచ్చాను. ఎవ్వరూ లేరు. కేవలం అది నీ భ్రమ మాత్రమే. ఏవండి, నిన్న నిజంగా ఎవరో ఏడ్చిన శబ్దం నాకు వినిపించిందండి. సరే, ఈ రోజు రాత్రి మేల్కొని చూద్దాం. నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో తెలుస్తుంది. సరే అండి. ఏంటి, నిన్న ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అన్నావు, ఇవాళేంటి నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది? నాకు చాలా భయంగా ఉందండి. నేను మాత్రం ఆనందంతో డాన్స్ చేస్తున్నాడా? నాకు కూడా భయంగానే ఉంది. ఇవ్వండి, మీరు బయటకు వెళ్ళకండి, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగినా సరే ప్రొద్దున చూసుకుందాం. నువ్వు చెప్పింది నిజమే సావిత్రి. పద, తొందరగా మన గదిలోకి వెళ్దాం. సుమిత్ర, అనన్య లేదేంటి? ఏమో అండి, ఇక్కడే ఉండాలి కదా. పద సావిత్రి, బయటకు వెళ్ళి చూద్దాం. పదండి. అనన్య, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఆంటీతో ఆడుకుంటున్నానమ్మా. ఆంటీ, నా ఇక్కడ ఎవరు లేరు కదమ్మా. ఇక్కడే మన ముందే ఉంది కదా. సుమిత్ర, ఇంకేం మాట్లాడకు. అనన్య, చాలా ఆలస్యమయ్యింది కదా, నువ్వు వెళ్ళి పడుకో. సరే, నేను వెళ్ళి వస్తాను. సరే. సుబ్బయ్యకు, సుమిత్రకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళు చాలా భయపడుతూ వెనక్కి చూడకుండా అనన్యను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజే వాళ్ల ఊరి పంతులను కలిసి జరిగిన విషయాన్ని మొత్తం వివరంగా చెప్పారు. మొన్నేమో ఆ సమస్య, మళ్ళీ ఈ రోజు ఈ సమస్య. సరేలే, ఈ రోజు ఆ దెయ్యాన్ని నేను తరిమి కొడతాను. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను.
అలాగే పంతులు. ఆ రోజు రాత్రి పంతులు ఆ దెయ్యాన్ని తరిమి కొట్టాలని నిర్ణయించుకొని సుబ్బయ్య ఇంటికి బయలుదేరాడు. అసలు సమస్య అంతా ఈ బొమ్మ వల్లే వచ్చింది. ఏంటి ఈ బొమ్మ వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయా? అవును, ఈ బొమ్మ ఒక దెయ్యానిది. ఎప్పుడైతే ఈ బొమ్మ మీ ఇంట్లోకి వచ్చిందో అప్పుడే ఆ దెయ్యం కూడా ఈ బొమ్మతో పాటు మీ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం పంతులు? మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటాను. ఓం కాల భైరవ శక్తి స్వరూపిణి మమ వాహ్యాన్ని శ్రీం స్వాహ అంధకారదేవి ప్రబోధిని మాయాశక్తిం ప్రదర్శయ స్వాహ. ఓం ఘోరర. ఎవరు నువ్వు? ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఈ మంత్రించిన నీటిని నేపే చల్లి నిన్ను అంతం చేస్తాను. మాది పక్క ఊరు. నేను నా కూతురు చాలా సంతోషంగా జీవించేవాళ్ళం. కానీ ఒకరోజు నా కూతురు అనారోగ్యంతో చనిపోయింది. కొద్ది రోజులకి నేను కూడా చనిపోయాను. అప్పటి నుండి ఈ బొమ్మలోనే నా కూతుర్ని చూసుకుంటున్నాను. ఈ బొమ్మ అంటే నా కూతురికి చాలా ఇష్టం. మరి వీళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? నా కూతురు కూడా అచ్చం తనలాగే ఉంటుంది. తను ఎప్పుడైతే ఈ బొమ్మను తాకిందో అప్పటి నుండి తనను నా కూతుర్ని చూసుకుంటున్నాను. తన కోసమే నేను ఈ ఇంటికి వచ్చాను. నువ్వు ఈ ఇంటిని వీళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే నిన్ను అంతం చేస్తాను. నువ్వు ఏం చేసినా నేను తనను వదిలిపెట్టి వెళ్ళను. అనన్య తన దగ్గరకు వెళ్ళకు. అనన్య తన దగ్గరికి వెళ్ళకు. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా, నేను చెప్పిన మాట వింటావా? నువ్వు చెప్తే ఏమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలి. అప్పుడే నీ ఆత్మకు శాంతి కలుగుతుంది. అంతేకాకుండా అక్కడ స్వర్గంలో నీ కోసం నీ కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు వస్తావు అని. మరి తన కోసం అయినా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు? అనన్య, నీకు నా కృతజ్ఞతలు. నాకు అర్థమయ్యేలా చెప్పినందుకు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ రోజు నేను నా కూతుర్ని కలుస్తున్నాను కదా. మరి నేను వెళ్ళి వస్తాను. మీరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో పర్వాలేదు. సరే, నేను వెళ్ళి వస్తాను. బాయ్ అనన్య. అలా ఆ దెయ్యం తన కూతుర్ని చూడటానికి చాలా సంతోషంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ కథను బట్టి పిల్లలు, పెద్దలు మనం ఒక్క విషయం తెలుసుకోవాలి. బయట ఎలాంటి వస్తువులు దొరికినా వాటిని వెంటనే ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు. ఆ రోజు అనన్య వాళ్ల అమ్మ చెప్పిన మాట విని ఆ బొమ్మను బయటే పడేసి ఉంటే వాళ్లకు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. అందుకే పెద్దలు చెప్పిన మాటలు వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నాకోసం ఈ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకు లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.